హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 13, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో మరి ఈరోజు జూన్ 13, 2024న వీరు పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. సచివాలయంలో, అమరావతిలోని సచివాలయంలో చరిత్రలో నిలిచిపోయే ఒక 5 సంతకాలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఈరోజు మనకి న్యూస్లో ప్రధానంగా రావడం జరిగింది. అందుకోసమే చరిత్రలో నిలిచిపోయే 5 సంతకాలు అంటే వివిధ సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అండ్ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి హామీలలో ఈ 5 సంతకాలు ఉంటాయన్నమాట, ఆ సంబంధించినటువంటి నేపథ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటలీలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేసిన ఖలిస్తానీలు. మరి ఇటలీ దేశంలో భారతదేశ ప్రధానమంత్రి త్వరలోనే పర్యటించబోతున్నారు. 50వ G7 సదస్సుకి హాజరు కాబోతున్నారు. ఆ నేపథ్యంలో వారు ప్రయాణానికి కొన్ని గంటల ముందే ఇలా ఇటలీలో మహాత్ముడి యొక్క విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది ఖలిస్తాన్ వేర్పాటువాదులు. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి సంఘటన. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా 3వసారి పేమా ఖండు నియమితులు కావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ చెందిన వీరు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా 3వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నమాట, అదొక విశేషం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేశంలోని 200కు పైగా జిల్లాల్లో ఈ యొక్క భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే ఒక సంబంధించినటువంటి లోహం కనబడుతుంది. ఇది ఒక కాలుష్య కారకమైంది, అంతేకాకుండా ఒక సంబంధించినటువంటి క్యాన్సర్ కారకం కూడా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఆర్సెనిక్ని వడికట్టడం ఇక సులువు అని చెప్పేసి ఒక ప్రయోగాన్ని చేయడం జరిగిందనమాట. అంటే ఆర్సెనిక్ని ఎలా వడకట్టాలని చెప్పేసి భూగర్భ జలాల నుండి తాగునీటికి ఎలా మార్చుకోవాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ వాళ్ళు చేసిన ప్రయోగం పైన ఒక ప్రధాన వార్త రావడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక ఉగ్రవాదికి క్షమాభిక్షను వారు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, క్షమాభిక్ష గురించి. ఆ క్షమాభిక్షను తిరస్కరించారు రాష్ట్రపతి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగింది, ఒక వార్త. అండ్ మంగోలియా దేశాన్ని పీడిస్తున్నటువంటి జెడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక అతిశీతలమైనటువంటి ఒక పర్యావరణమైనటువంటి ఒక ప్రభావం. మరి అలా జెడ్ అనే ప్రభావంతో కొన్ని లక్షలాది అక్కడ పశువులు చనిపోవడం జరిగింది. అలాంటి నేపథ్యంలో మరి మంగోలియాను పీడిస్తున్న జెడ్ అనే ఒక అంశం రావడం జరిగింది. అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగింది అని చెప్పేసి ఒకటి ఏదైతే పేరుందో అది ఆ పేరు పెట్టడం జరిగింది. ఒక అగ్నిబిలానికి అక్కడ ఉన్నటువంటి ఒక క్రేటర్ అని చెప్పేసి అంటాం, ఒక భౌగోళికమైనటువంటి విషయం అన్నమాట. అలాంటి దానికి భారత శాస్త్రవేత్త దివంగత దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగింది. ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఆ విషయాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇవన్నీ మనకి జూన్ 13, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మరి చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు చేస్తున్నామని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం మరి వివిధ పత్రికల్లో ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు ఫ్రెండ్స్ నిన్నే తెలుసు మనకి జూన్ 12, ఓకేనా, జూన్ 12, 2024న కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ అండి, కేసరపల్లి ఐటీ పార్క్లో మొత్తం కూడా ముఖ్యమంత్రులు కలుపుకొని 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ కేంద్ర మంత్రులు, వివిధ ముఖ్యమంత్రులు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మరి చరిత్రలో నిలిచిపోయేలా ఒక 5 సంతకాలు ఈరోజు చేస్తాము అంటే జూన్ 13 ఈరోజు అమరావతిలోని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి వాళ్ళు అంటే కూటమి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఇచ్చినటువంటి కూటమి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల్లో కొన్నిటిని ఈరోజు అమలు చేస్తాము అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి వాక్యం మనకు రావడం జరిగింది. అందుకనే చరిత్రలో నిలిచిపోయేలా 5 సంతకాలు చేస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి వీటిపైన సంతకాలు చేస్తారని. మొదటి సంతకం అంటే తొలి చేవరాలు మెగా డిఎస్ దసరం పైన. ఎందుకోసం కొన్ని సంవత్సరాల నుండి కూడా డిఎస్సి గురించి వెయిట్ చేస్తున్నారు, టెట్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ కూడా ఒక మంచి శుభవార్త ఈరోజు అందబోతుంది. మరి గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా తొలి సంతకం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం తొలి చేవరాలు మెగా డిఎస్సి పైన ఆ సంబంధించిన పేపర్ పైన దస్తం పైన సంతకం రాబోతుంది. అదొకటి ఒక ఇంపార్టెంట్ అండి మనకి. రెండోది వచ్చేసి ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా తన సొంత భూమి ఉన్న వారు కూడా తనకు సంబంధించినటువంటి దానిపైన
తనకు సంబంధించిందని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సో ఈరోజు సంతకం పెట్టబోతున్నారు, రెండో సంతకం. మూడోది వచ్చేసి ఇక్కడ పింఛన్ల నగదు పెంపు పైన గతంలో 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 4,000 రూపాయలు చేయడం, వికలాంగుల పింఛన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన పింఛన్ని 6,000 రూపాయలు చేయడం, ఈ సంతకం అనేది మనకి ఈరోజు జరుగుతుంది. పింఛన్ల నగదు పెంపు పైన మూడో సంతకం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు, సో చంద్రబాబు నాయుడు గారు సో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుండి 19 మధ్య ఏవైతే అన్నా క్యాంటీన్లు నడిచాయో 5 రూపీస్కి అక్కడ ఒక మంచి భోజనాన్ని అందించారో సో పేదలకి, అలాంటి అన్నా క్యాంటీన్లను అండ్ నైపుణ్య గణన పైన తర్వాత సంతకాలు ఉంటాయి. అంటే అన్నా క్యాంటీన్ పైన 4వ సంతకం, నైపుణ్య గణనపై అంటే సో కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో భాగంగా సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, ఎందుకోసం అంటే కొన్ని లక్షలాది ఉద్యోగాలను కూడా అక్కడ ప్రైవేట్ రంగంలో సృష్టించాలని అవసరం ఉంది. కాబట్టి అలాంటి నేపథ్యంలో నైపుణ్య గణన పైన తర్వాత సంతకాలు ఇట్లా 5వ సంతకం ఉండబోతుందని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త. మరి జూన్ 13, 2024 మరి సచివాలయంలో బాధ్యతల స్వీకరణ అనంతరం సో ఈ జూన్ 13 ఈ రోజున ఈ 5 ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక హామీలపైన సంతకాలు చేయబోతున్నారని చెప్పేసి సో మనకి ప్రధానమైన వ్యాఖ్య ఉంది. సో ఒక్కోసారి అడగడానికి మనకు ఉంటుందన్నమాట, ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సో చంద్రబాబు నాయుడు గారు సో కేంది ఏ యొక్క ఫైల్స్ పైన సంతకం చేశారు, ఇలాంటి అంశాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటలీలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేసిన ఖలిస్తాన్లు అని చెప్పేసి ఇక్కడ ఉందండి ఒక వార్త. ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి ఇటలీలోని అపోలియా ప్రాంతంలో ఇది జరిగిందండి, ఇటలీలోని అపోలియా ప్రాంతంలో. సో మరి గతంలో కూడా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ వర్సిటీలో విశ్వవిద్యాలయం కూడా ఖలిస్తాన్ వేర్పాటువాదులు మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మహాత్ముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఇటలీలో ఆ ప్రాంతంలో ఖలిస్తాన్ ఏర్పాటువాదులు కొన్ని వ్యాఖ్యలు కూడా రాయడం జరిగింది. సో ఏంటి ఆ వ్యాఖ్యలు అని చెప్పేసి అంటే ఇదంతా కూడా మేము హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక ఖలిస్తాన్ వేర్పాటువాదిని కెనడాలోని సర్రీ ప్రాంతంలో చంపేయడం జరిగింది 2023న. దీనికి మేము గుర్తుగా దీన్ని ఇలా చేస్తున్నాం, దానికి ఎగనెస్ట్గా అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సో మరి ఈ ప్రాంతాలు గుర్తుపెట్టుకుంటూ మరి ఎందుకు ఇటలీలో ఇక్కడ టార్గెట్ చేయడం జరిగింది ఖలిస్తాన్ ఏర్పాటువాదులు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒక కారణం ఏంటంటే ఇక్కడ 50వ G7 సమావేశం, 50వ G7 సదస్సు మరి జూన్ 13 అంటే ఈ రోజు నుండి జూన్ 15 ఒక నెల్లుండి వరకు 2024లో నిర్వహిస్తున్నారు ఇటలీలో. మరి G7 సదస్సులు అంటే G7 దశ అంటే ఇక్కడ 7 దేశాలు ఉంటాయి, అమెరికా, కెనడా. సో అమెరికా కెనడాతో పాటుగా UK, ఫ్రాన్స్ అండ్ జర్మనీ, ఇటలీ అండి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ. సో మరి తో పాటుగా జపాన్ దేశాలు. మరి 7 దేశాలు ఉన్నటువంటి ఈ కూటమి, ఇందులో భారతదేశం సభ్యత్వం లేనప్పటికీ కూడా ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ఒక సంబంధించినటువంటి ఇన్విటేషన్ మేరకి ఇటలీకి తొలి మహిళా ప్రధాని అయినటువంటి జార్జియో మెలోని మరి ఈమె యొక్క ఇన్విటేషన్ మేరకి సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో హాజరు కాబోతున్నారు. దీనికి ఎగనెస్ట్గానే మీరు ఇక్కడ ఇటలీలో వస్తున్నారు, ఇటలీలో మరి మహాత్ముడి విగ్రహం పైన మేము ఒక నిరసన వ్యక్తం చేస్తూ మరి ఖలిస్తాన్ సంబంధించిన ఒక వేర్పాటువాది మరి కెనడాలోని చంపివేయబడ్డాడు 2023 జూన్లో కెనడాలోని సరీ ప్రాంతంలో. ఆ ఖలిస్తాన్ ఏర్పాటువాది పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ అండి. సో హర్దీప్ సింగ్ నిజ్జర్. సో దీనికి నిరసనగా మేము ఈ పని చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఒక లెటర్ని అక్కడ రాయడం జరిగిందనమాట. ఇది నేపథ్యం. తద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలి, ఖలిస్తాన్ పోరాటం అనేది G7 దేశాల వరకు కూడా వెళ్ళాలి, ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనే ఒక అంశం ఇక్కడ మనకు కనబడుతుందండి. ఈ సంవత్సరంలో ఇలా మహాత్ముడి విగ్రహాన్ని ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇలా ధ్వంసం చేయడం ఇది రెండవ చర్యగా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలోనే కెనడా దేశంలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రావిన్స్లోని ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం జరిగింది. తర్వాత ఇటలీలో ఇలా చోటు చేసుకోవడం జరిగిన నేపథ్యం అన్నమాట. ఈ మధ్య కాలంలోనే ఖలిస్తాన్ వేర్పాటు నాయకుడైనటువంటి అమృత్పాల్ సింగ్ మరి పంజాబ్ రాష్ట్రంలో లోకసభ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. జైల్లో ఉన్నప్పటికీ కూడా సో వారు గెలవడం జరిగింది. సో అలాంటి నేపథ్యం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది మనకి ఇటలీలో మహాత్ముడి విగ్రహం ధ్వంసం చేసినటువంటి ఖలిస్తాన్లోనే ఒక ప్రధానమైన పాత్ర ఒక కరెంట్ అఫైర్గా మనం చూసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక జాతీయ అంశంగా మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో మరి గత 1 వీక్ నుండి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం.
18 లోకసభతో పాటుగా ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఒడిషాకి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు రావడం జరిగిందంటే మనం నిన్న డిస్కస్ చేసినాం. సో మోహన చరణ్ మాజీ అనేవారు మోహన చరణ్ మాజీ అని చెప్పేసి అనేవారు ఒడిషా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మోహన చరణ్ మాజీ వీరు భారతీయ జనతా పార్టీకి చెందినవారు. సిక్కింలో ఎవరు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వచ్చేసి ఇక్కడ ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. ఎవరండి? ప్రేమ్ సింగ్ తమాంగ్. సో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రెండవ పర్యాయం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ, మరి సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ యొక్క పార్టీ సింబల్ వచ్చేసి టేబుల్ ల్యాంప్ అండి. ఏదండి? సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ సింబల్ వచ్చేసి ఏదంటే టేబుల్ ల్యాంప్ అండి. ఏదంటే టేబుల్ ల్యాంప్. సో ఒక్కోసారి మనకి పార్టీ సింబల్స్ పైన కూడా అడుగుతున్న నేపథ్యం ఉంటుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎవరు ఆ విధంగా నియమితులు కాబోతున్నారు? మూడోసారి పేమా ఖండు భారతీయ జనతా పార్టీ చెందిన పేమా ఖండు సో మరి నియమితులు కాబోతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్థానాలు వచ్చి సర్వే ఉంటే సో మరి శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ 10 శాసనసభ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీ అరుణాచల్ ప్రదేశ్లో గెలిచినటువంటి స్థానాల సంఖ్య వచ్చేసి ఇక్కడ 46 ఎమ్మెల్యే స్థానం గెలుచుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్కి ముఖ్యమంత్రిగా మూడోసారి పేమా ఖండు నియమితులు కావడం జరిగింది. సో మరి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ అనేవారు మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండి. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సో మరి నారా చంద్రబాబు నాయుడు గారు సో మరి నియమితులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనం నిన్నటి క్లాసులో కూడా డిస్కస్ చేసాం. ఎందుకోసం అంటే 18 లోకసభతో పాటు జరిగినటువంటి శాసనసభ స్థానాలు కానివ్వండి, అంటే శాసనసభ అంటే ఏవైతే రాష్ట్రాలకి 18 లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఎవరయ్యారో అడిగే అవకాశం మనకు ఉందండి. ఇక్కడైతే ప్రేమ్ సింగ్ తమాంగ్ గతంలోనే సిక్కిం పనిచేశారు, పేమ్ ఖండు కూడా గతంలో పనిచేశారు. కొత్తగా అంటే ఇక్కడ మోహన్ చరణ్ మాజీ అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఒడిషా రాష్ట్ర శాసనసభ స్థానాలు వచ్చేసి 147 కాగా, సిక్కిం శాసనసభ స్థానాలు వచ్చేసి 32 కాగా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్థానాలు 60 కాగా, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 175 స్థానాలు అనేది సో ఉండడం జరిగిందనమాట. ఇలా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్సెనిక్ వడకట్టడం ఇక సులువు అని చెప్పేసి మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ మరి నా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి ఒక భారతదేశం చెందినటువంటి శాస్త్రీయ పరిశోధన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్. మరి ఇలాంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనే సంస్థ సో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడి ఈ సంస్థ మరి ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంది. మన భారతదేశంలో చాలా జిల్లాల్లో అంటే ఆర్సెనిక్ అంటే చాలా జిల్లాలు అంటే మొత్తం ఉన్నటువంటి మరి జిల్లాల్లో మనం చూసినట్లయితే 223 జిల్లాలలో భారతదేశంలోని ఉన్న జిల్లాల్లో చూసినట్లయితే 223 అంటే మొత్తం జిల్లాల్లోని 223 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే 700కు పైగా ఉన్న జిల్లాలు మన దేశంలో, అందులో 223 జిల్లాలలో ఆర్సెనిక్ అనే లోహం అనేది ఆర్సెనిక్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కాలుష్యకారకం అనేది అంటే ఇది ఉండాలి కానీ 1.5 మిల్లీగ్రాముల మేర ఎక్కువగా ఉందన్నమాట. ఎక్కువగా ఉంది, లీటర్కు 1.5 మిల్లీగ్రాముల మేర ఎక్కువగా ఉంది. దీని ద్వారా సో మరి ఈ కాలుష్యక పదార్థం ద్వారా కానీ ఈ వాటర్ తాగడం ద్వారా ఈ భూగర్భ జలాలలో ఉన్నటువంటి ఆర్సెనిక్ లోహం కారణంగా భూగర్భ జలాల్లో అది ఉండడం వల్ల సో మనకి ఎన్నో సంబంధించిన జబ్బులు మనకు వస్తున్న నేపథ్యం ఉంటుంది, ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ ఒక కొత్త అధునాతనమైనటువంటి ఒక మోడర్నైజేషన్ ఉన్నటువంటి ఒక టెక్నిక్ని ఒక సాంకేతికతని ఇలా వడబోయడం ద్వారా సో వడబోయేసే ఒక విధానాన్ని ఆ విధంగా కనిపెట్టడం జరిగింది. కాబట్టి ఇలా అడగవచ్చు, ఆర్సెనిక్ని వడకట్టడం ద్వారా ఆ భూగర్భ జలాలలో దాన్ని తాగునీటిగా మార్చే చర్యను ఒక సంబంధించినటువంటి ప్రక్రియని ఒక ప్రయోగాన్ని విజయవంతంగా చేసినటువంటి ప్రయోగ సంస్థ ఏంది, పరిశోధన సంస్థ ఏంటది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్. ఇలా భూగర్భ జలాలు ఉన్నటువంటి ఆర్సెనిక్ని తీసేయడానికి ఇప్పటివరకు ఇది 2 సంస్థలు పరిశోధన చేశాయి. ఒకటి ఇట్లా సక్సెస్ అయింది, మరొకటి గతంలో 1 ఇయర్ బ్యాక్ సో ఐఐటి మద్రాస్ సంస్థ. మరి ఐఐటి మద్రాస్ సంస్థలో ఉన్నటువంటి స్కాలర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా అమృత అనే ఒక టెక్నాలజీని కనిపెట్టడం జరిగింది. అమృత అనే ఒక టెక్నాలజీ, అమృత అని చెప్పేసి అంటాం. అమృత అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ
ఆర్సెనిక్, ఎం అంటే మెటల్ అండి, ఆర్సెనిక్ మెటల్. ఆర్ అంటే రిమూవల్ చేస్తాం, రిమూవల్ అంటే తొలగిస్తాం. ఎలా తొలగిస్తాం అంటే బై. ఐ అంటే మన ఇండియా అండి, ఇండియా బై ఇండియన్ టెక్నాలజీ. సో ఎంత గొప్పగా ఉందండి అబ్రివేషన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్సెనిక్ మెటల్ రిమూవల్ బై ఇండియన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటామండి. సో ఆ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి ఆర్సెనిక్ని వడికట్టడం ఇక సులువు అనే విషయం పైన ఈ రెండు ప్రయోగాలపైన చూసుకోవాలి. ఆర్సెనిక్ని అంటే భూగర్భ జలాల్లో ఉన్నటువంటి ఆర్సెనిక్ని తీసేయడానికి అమృత అనే సాంకేతికతను అభివృద్ధి చేసిన వారు ఎవరు అంటే ఐఐటి మద్రాస్. ఆర్సెనిక్ని వడకట్టడం ద్వారా, భూగర్భ జలాలను ఆర్సెనిక్ని వడకట్టడం ద్వారా తాగునీటిగా మార్చే ఒక ప్రక్రియను కనిపెట్టినటువంటి సంస్థ ఏదంటే బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అనమాట. అలా సో మనం ఈ రెండు అంశాలని మనం కంపారిజన్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత రాష్ట్రపతి హోదాలు, అంటే భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన తర్వాత, వారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉగ్రవాదికి క్షమాభిక్షను అప్లై చేసుకుంటే ఆ క్షమాభిక్షను తిరస్కరించడం జరిగింది తొలిసారిగా. ఎవరు ఆ విశేషాలు చూద్దామండి. ఉగ్రవాదికి క్షమాభిక్షను తిరస్కరించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఏంటా కేసు చూద్దాం. డిసెంబర్ 22, 2000 సంవత్సరంలో, అంటే 2000 సంవత్సరం డిసెంబర్ 22న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 4 లష్కరే తోయబా ఉగ్రవాదులు చొరబడి అక్కడ కాపలా కాస్తున్నటువంటి మన భారత వీర సైనికుల్ని ఆ విధంగా చంపేయడం జరిగింది. అందులో 3 చంపేయడం జరిగిందండి సైనికుల్ని. అలాంటి నేపథ్యంలో మరి మహమ్మద్ హారిఫ్ అనే ఒక టెర్రరిస్టు, అంటే మిగతా 4 టెర్రరిస్టులు 3 టెర్రరిస్టులు చనిపోయారు వివిధ ఎన్కౌంటర్లో. బట్ ఒకరు దొరికారు, మహమ్మద్ హారిఫ్, అతను లష్కరే తోయిబా టెర్రరిస్ట్. మరి వారికి ఢిల్లీలో ఉన్నటువంటి ట్రయల్ కోర్టు ఏం చేసిందంటే 2005 అక్టోబర్లో మహమ్మద్ హారిఫ్కి ఉరిశిక్ష విధించడం జరిగింది. సో న్యాయ వ్యవస్థలో మనకి ఏంటంటే ఒక చిన్న కింది కోర్టు ఇచ్చింది, మనకు పై కోర్టుకి ఆ పై కోర్టుకి వెళ్ళడానికి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ తర్వాత చూడండి 2007లో హైకోర్టు కూడా అలాంటి తీర్పే ఇచ్చింది. 2011లో కూడా సుప్రీంకోర్టు కూడా ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినట్టు ఉరిశిక్ష కోర్టుని సమర్థించడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో చివరిగా మళ్ళీసారి అప్పీల్ చేసుకోవడం జరిగింది భారత రాష్ట్రపతికి. క్షమాభిక్ష దరఖాస్తుని మే 15, 2024 వారు దరఖాస్తు చేశారు, నన్ను క్షమాభిక్ష పెట్టండి, నేను చేసింది తప్పే అని చెప్పేసి. కానీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మే 27, 2024 మరి మహమ్మద్ హారిఫ్ పెట్టుకున్నటువంటి ఏదైతే మనకు అప్పీలు ఉందో క్షమాభిక్ష దరఖాస్తుని తిరస్కరించడం జరిగింది అని చెప్పేసి ఏదైతే ఉరిశిక్ష ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎందుకోసం అంటే ఆ క్షమాభిక్ష తిరస్కరించిన నేపథ్యంలో సో వారే మహమ్మద్ హారిఫ్ అండి. కాబట్టి మనకి ఇక్కడ ఉగ్రవాద నేపథ్యం కొన్ని సంఘటనలు చూసుకోవాలండి. ఎందుకోసం వెరీ రీసెంట్గా మనం చూసాం, వెరీ రీసెంట్గా అండి జూన్ 9, 2024 మరి జమ్మూ కాశ్మీర్లోని ఒక రియాసీ ప్రాంతంలో ఎవరైతే టూరిస్టులు ఉన్నారో, ఉగ్రవాదులు ఉన్నారో ఆ యొక్క టూరిస్ట్ బస్ పైన దాడి చేయడం జరిగింది. సో మరి 10కి పైగా అక్కడ సో మంచి టూరిస్టులు చనిపోవడం జరిగింది, కొందరు గాయపడడం కూడా జరిగింది. మరి రియాసీ ప్రాంతాన్ని ఎందుకు ఉగ్రవాదానికి ఎన్నుకోవడం జరిగింది? అలా ఉగ్రవాద సంఘటన కంటే అక్కడ రియాసీ జిల్లాలో భారతదేశంలో ఎక్కువగా ఉన్నటువంటి లిథియం నిల్వలు అక్కడ ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. మరి ఇలాంటి లిథియం నిల్వలు ఆ విధంగా తీస్తున్న నేపథ్యం ఉంటుంది. తద్వారా ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం కాబోతున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ఉగ్రవాదులు భావించినటువంటి నేపథ్యంగా సో విశ్లేషకులకు చూస్తున్నారు. నెక్స్ట్ చూద్దామండి. సో మంగోలియా దేశం అండి, మంగోలియా దేశాన్ని పీడిస్తున్నటువంటి జడ్ అని చెప్పేసి అంటారండి. జడ్ అనేది ఏంటంటే మంగోలియా దేశంలో ఒక పర్యావరణ ఉపద్రవం అని చెప్పొచ్చు అండి. ఏంటా జడ్ అని చెప్పేసి అంటే ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. జడ్ అనేది అక్కడ ఒక ప్రకృతి వైపరీత్యంగా పిలుస్తారు. తీవ్ర అనావృష్టి తర్వాత అతి శీతల కాలం అన్నమాట. తీవ్ర అనావృష్టి ఉంటుంది, తీవ్రమైన కరువు వస్తుంది, పర్యావరణం బాగుండదు. ఇలాంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి అనావృష్టి తర్వాత అతి శీతల చలికాలం వస్తుంది. ఈ అతి శీతల చలికాలం వల్ల అక్కడ పచ్చగడ్డి కూడా మొలవదు అనమాట. అలాంటి నేపథ్యం ఉంటుంది. తద్వారా అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు దీని ద్వారా గత 6 నెలల్లో 70 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోయాయని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా ఉందండి. వాళ్ళు మంగోలియా యొక్క ఆదాయం ప్రధానంగా చూసినట్లయితే పశుపోషణ అనేది మంగోలియా దేశం యొక్క ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అండి పశుపోషణ. దీని ద్వారానే మంగోలియాకి ఎక్కువగా సో ఆదాయం అనేది సమకూరుతున్న నేపథ్యం ఉంటుంది. సో అలాంటి నేపథ్యంలో సో మంగోలియా పరిస్థితి ఇలా ఉంది. మరి మంగోలియా అంటే అడిగే అవకాశం ఉన్న నేపథ్యం. జడ్ అనేది ఏందంటాడు అంటే మంగోలియా దేశంలో ఈ తీవ్ర అనావృష్టి తర్వాత వచ్చే అతి శీతల చలికాలాన్ని మనం జడ్డుగా కూడా పిలుస్తారు మంగోలియా దేశం అన్నమాట. మంగోలియా దేశ రాజధాని ఏంటంటే ఉలన్ బాటర్ అండి, ఉలన్ బాటర్. సో ఉలన్ బాటర్ అనేది
సో మంగోలియా దేశ రాజధాని అండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటూ నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టడం జరిగింది. మరి దేవేంద్రలాల్ వారితో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు అంగారక గ్రహం పైన అధ్యయనం చేయడం జరిగింది. ఎలా అధ్యయనం చేయడం జరిగిందంటే మనం మంగళయాన్ 2013 సంవత్సరంలో నవంబర్ 5న సో మరి మంగళయాన్ ప్రయోగం మనం చేయడం జరిగింది. మామ్ అని చెప్పేసి అంటే ఒక మార్స్ ఆర్బిటర్ మిషన్. మరి 2014 సెప్టెంబర్ 24న మంగళయాన్ లేదా మామ్ అనేది అంగారక గ్రహ కక్షలోకి వెళ్ళిందండి. అంగారక గ్రహ కక్షలోకి వెళ్ళడం జరిగింది. సో మరి ఒక 1 ఇయర్ పనిచేస్తుంది అనుకున్న మంగళయాన్ 2022 అక్టోబర్ వరకు మంగళయాన్ పనిచేయడం జరిగింది. సో మంగళయాన్ ఎక్స్పైర్ అయింది. మంగళయాన్ తన ఉనికిని కోల్పోయినటువంటి ఎప్పుడు పనిచేయడం ఆ విధంగా సిగ్నల్స్ బంద్ అయిపోయినాయి మంగళయానికి మనకంటే అది 2022 అక్టోబర్. అలాంటి నేపథ్యంలో మరి ఇన్ని సంవత్సరాల పాటు మంగళయాన్ ఇచ్చినటువంటి చిత్రాలపైన ఇమేజెస్ పైన అధ్యయనం చేయడం జరిగింది. సో మరి ఎవరు అధ్యయనం చేశారంటే ఇక్కడ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ PRL అని చెప్పేసి అంటాం. మరి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది మరి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది గుజరాత్లో ఉంది. సో విక్రమ్ సారాభాయ్ గారి చేత ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ అహ్మదాబాద్ కేంద్రంగా. మరి విక్రమ్ సారాభాయ్ మన భారత ఇస్రోకి కూడా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా వీరు చైర్మన్గా పనిచేయడం జరిగింది, తొలి చైర్మన్గా. మరి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పనిచేస్తున్నటువంటి దేవేంద్రలాల్ వారి యొక్క పరిశోధన బృందం సో ఈ యొక్క అంగారక గ్రహం పైన అంగారక గ్రహం అని చెప్పేసి అంటామండి. అంగారక గ్రహం మరి అంగారక గ్రహాన్ని మార్స్ అని ఇంగ్లీష్లో అయితే రెడ్ ప్లానెట్ అని చెప్పేసి భౌగోళికంగా రెడ్ ప్లానెట్ అని చెప్పేసి కూడా అంటాం, లేదా అరుణగ్రహం అని చెప్పేసి ఇలా అంటున్నటువంటి ఈ యొక్క అంగారక గ్రహం 60 కోట్ల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి అంగారక గ్రహం పైన కొన్ని క్రేటర్స్ అంటే ఇక్కడ అగ్ని బిలాలు అని చెప్పేసి అంటాం. ఇలాంటి బిలాలపైన అధ్యయనం చేయడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకార్థం వారు చేసిన సేవలకు గుర్తుగా దివంగత దేవేంద్రలాల్ శాస్త్రవేత్త చేసినటువంటి సేవలకు గుర్తుగా IAU ఏమని ఆమోదం తెలిపిందంటే IAU అనగా ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్, అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంస్థ అని చెప్పొచ్చండి. ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. మరి ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అనేది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ సో మరి ఇది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ అగ్నిబిలాలకి ఏవైతే అంగారక గ్రహంలో కనిపెట్టబడేటువంటి అగ్నిబిలాలకి 3 భారతదేశం చెందిన పేర్లను ఆ విధంగా పెట్టడం జరిగింది. మరి వీరందరూ కూడా దేవేంద్రలాల్ ఒక నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 2021లో మార్స్ పైన అగ్నిబిలాలను గుర్తించడం జరిగిందనమాట. వాళ్ళ ఇమేజెస్ బట్టి మంగళయాన్ ఇచ్చినటువంటి ఇమేజెస్ బట్టి. ఇలాంటి నేపథ్యంలో దేవేంద్రలాల్లో ఉన్నటువంటి లాల్ క్రేటర్ అని చెప్పేసి మార్స్ పైన ఉన్నటువంటి అంగారక గ్రహం పైన ఉన్నటువంటి ఒక అగ్నిబిలానికి అలా పేరు పెట్టడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మూర్సాన్ అనే నగరం పేరు మీదుగా మరొక పేరుని, బీహార్లో ఉన్నటువంటి హిల్సో అనే ఒక పేరుతో మరొక నగరాన్ని ఇట్లా పెట్టడం జరిగింది అనమాట. సో మూర్సాన్ క్రేటర్ అండ్ హిల్సో క్రేటర్ అని చెప్పేసి ఇట్లా ఉత్తరప్రదేశ్లోని మూర్సాన్ అనే పట్టణం పైన అండ్ బీహార్లోని హిల్సో అనే పట్టణం పైన హిల్సో క్రేటర్ అండ్ ముర్సాన్ క్రేటర్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. కాబట్టి సో మరి ఇది వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ రీసెంట్గా మన భారత్ చేసినటువంటి ప్రయోగాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు చంద్రయాన్ 3 అండి, మన ఇస్రో చేసినటువంటి చంద్రయాన్ 3లో భాగంగా సో మనకి ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ అనేది ఆగస్టు 23, 2023 అది చంద్రమండలంలోని దక్షిణ ధ్రువాన్ని చేరింది, సౌత్ పోల్ పైన చేరింది. ఆ పాయింట్కు మనం శివశక్తి అని నామకరణం చేస్తే ఇటీవల కాలంలో ఆ పాయింట్ని శివశక్తిగా వారు అంగీకరించడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్. గతంలో చంద్రయాన్ 2 దిగిన ప్రాంతాన్ని తిరంగాని కూడా పేరు పెట్టడం జరిగిందనమాట. అలాంటి నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. విద్యుత్ రక్షక అండి, ఇది మనకి సమీకృత పర్యవేక్షణ అంటే ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ ఈ చర్యలకు ఉపయోగపడుతుందన్నమాట. అంటే ఆర్మీలో, భారత సైన్యంలో సమీకృత పర్యవేక్షణ గురించి, రక్షణ గురించి మరియు నియంత్రణ గురించి ఉపయోగపడే ఒక సంబంధించినటువంటి సాంకేతికత, ఒక రకమైనటువంటి ఒక పరికరమే ఈ విద్యుత్ రక్షక్. దీన్ని మనకు ఆర్మీ డిజైన్ బ్యూరో ADB అంటారు. ఆర్మీ డిజైన్ బ్యూరో వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని భారత సైన్యంలోకి ఆ విధంగా విధుల్లోకి చేర్చడం జరిగింది భారత వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది. మనకు నిన్న కూడా న్యూస్లో ఉన్నాడండి, వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఎందుకోసం అంటే ఇక్కడ జూన్ 30, 2024న భారత ప్రధాన సైనికాధికారిగా ఉన్నటువంటి
జనరల్ మనోజ్ పాండే తన పదవి విరమణ చేయబోతున్నారు. జనరల్ మనోజ్ పాండే పదవి విరమణ చేయబోతున్నారు. జనరల్ మనోజ్ పాండే పదవి విరమణ చేస్తే మరి జనరల్ మనోజ్ పాండే స్థానంలో భారత ప్రధాన సైనికాధికారిగా చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ప్రజెంట్ జనరల్ మనోజ్ పాండే ఉంటే జూన్ 30, 2024 వీరు భారత ప్రధాన సైనికాధికారిగా రిటైర్మెంట్ కాబోతున్న నేపథ్యంలో మరి భారత ప్రధాన సైనికాధికారిగా ఎవరు వచ్చారు, ఎవరిని అపాయింట్ చేయడం జరిగిందంటే ఉపేంద్ర ద్వివేది. ఎవరండి అలాంటి నేపథ్యం అనమాట. సో కువైట్ దేశంలో సుమారుగా 10 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు. అందులో మనకి దాదాపుగా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. అయితే కువైట్లోని మాంగాఫ్ అనే ప్రాంతం అండి, మాంగాఫ్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 మంది పైగా అక్కడ మరణించడం జరిగింది. అందులో ఎక్కువ కూడా మన భారతీయులు ఉన్నారని చెప్పేసి ప్రధానమైన వార్త ఉంది. సో మరి కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్నారు. సో కువైట్లోనే ఇది ఒక భారీ అగ్ని ప్రమాదం. దీనిపైన మన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక చాలా వేగంగా చర్యలు చేపట్టి వాళ్ళని రక్షించాలి, వాళ్ళని వివిధ హాస్పిటల్లో చేర్చాలని చెప్పేసి కూడా చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఒక ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో మరి ఇటీవల కాలంలో కువైట్లో మరి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం కానివ్వండి, అలాంటి నేపథ్యం ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ కువైట్ మనకు ఒక ప్రపంచంలో తొలిసారిగా 4.5 రోజుల పని దినాలని కల్పిస్తున్నటువంటి ఒక దేశంగా కువైట్ ఉందండి. వారం రోజులు పని ఉండదు ఇక్కడ. ప్రభుత్వ సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ప్రైవేట్ కానీ ఇవన్నీ కూడా 4.5 days మాత్రం వర్కింగ్ ఉంటుంది. అంతేకాకుండా కువైట్లో ఒక 10 లక్షల మంది మన భారతీయులు ఉన్న నేపథ్యంలో ప్రతి సండే ఒక ½ hour పాటు హిందీ ప్రసారాలను కూడా రేడియోలో ప్రసారం చేస్తారనమాట. హిందీలో రేడియో ప్రసారాలని ఒక 1 hour పాటు భారతీయుల గురించి ప్రసారం చేసే దేశంగా కూడా కువైట్ వార్తల్లో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బ్యాంక్ అండి. ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నివేదికలకు ఇంపార్టెంట్గా ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక రావడం జరిగింది. అంటే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని ఒక నివేదిక అండి. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి అంటామండి. మరి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం జూన్ 2024లో ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం వివిధ దేశాల యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంటుందని లేదా వివిధ దేశాల యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేస్తూ ఉంటారు. మరి 2024-25 సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 6.6% ఉండబోతుందని అంచనా వేయడం జరిగింది ప్రపంచ బ్యాంక్ ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 7.2%గా ఉంటుందని చెప్పేసి ఇటీవల వచ్చినటువంటి ద్రవ్య పరపతి విధానంలో శక్తికాంత్ దాస్ గారు ప్రకటించడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. అలాంటి నేపథ్యం లాస్ట్ ఇయర్ అయితే మనకైతే 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ యొక్క వృద్ధి రేటు 8.2%గా ఉంది అని చెప్పేసి ఇక్కడ భారతదేశం అధికారికంగా ఇటీవల ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి నేపథ్యం అండి. నివేదిక ఎవరిచ్చారు ఏంటి మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి బిల్ గేట్స్ అండి. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడుగా ఎంతో పేరు పొందడం జరిగింది. మరి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులుగా ఒకరు అండి యాక్చువల్గా ఈ యొక్క బిల్ గేట్స్. గతంలో బిజినెస్ ఏ స్పీడ్ ఆఫ్ ది థాట్, ద రోడ్ హెడ్ అనే 2 పుస్తకాలు కూడా రాయడం జరిగింది బిల్ గేట్స్. ఇలాంటి నేపథ్యంలో మరి 2025లో వచ్చే సంవత్సరంలో బిల్ గేట్స్ తన ఆత్మకథను విడుదల చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆత్మకథని 2025లో పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనే ఒక పబ్లిషింగ్ సంస్థ విడుదల చేస్తుందని చెప్పడం జరిగింది. ఆ పుస్తకం పేరు వచ్చేసి సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అండి. ఏదండి సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనేది బిల్ గేట్స్ యొక్క ఆత్మకథ అనమాట. సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అంటే ఎలా నేను ముందుకెళ్ళాను, ఒక సోర్స్ తీసుకొని నా బిగినింగ్స్ ఎలా ఉన్నాయి, నా యొక్క మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపనలో ఎదుర్కొన్న విషయాలు ఏంది, నా చైల్డ్హుడ్ ఏంది అని చెప్పేసి మొత్తం కూడా సోర్స్ కోడ్ మై బిగినింగ్స్ అనే ఆత్మకథ బిల్ గేట్స్. ఇది విడుదల కాకుండా 2025లో విడుదల అవుతుంది. ఇప్పుడు విడుదల కాకుండా అడిగే అవకాశం ఉందండి. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ అనే పబ్లిషర్ సంస్థ దీన్ని విడుదల చేయబోతుంది. పుస్తకాలు రచయితల్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి కెమెరూన్ దేశ మాజీ ప్రధాని పిలెమెన్ యాంగ్. ఈ పిలెమెన్ యాంగ్ గారు కెమెరూన్ మాజీ ప్రధాని, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కెమెరూన్. సెప్టెంబర్ 2024 నుండి ఆగస్టు 2025 వరకు ఒక 1 year కాలానికి, ఒక సంవత్సర కాలానికి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి 79వ అధ్యక్షుడిగా వీరు నియమితులు కావడం జరిగిందండి. 79th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ. ప్రజెంట్ మనకి డెన్నిస్ ఫ్రాన్సిస్, మరి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినటువంటి డెన్నిస్ ఫ్రాన్సిస్ మరి 78వ అధ్యక్షుడిగా వీరు ఉన్నారు.
వీరు మరి అతి త్వరలోనే ఒక ఆగస్టులో వీరు రిటైర్మెంట్ అంటే వీరి పదవి విరమణ చేయబోతున్నట్టు తన యొక్క పదవి 1 ఇయర్ టర్మే ఉంటుంది ఐక్యరాజ్య సమితి సాధారణ సభకి. ఆ నేపథ్యంలో వీరి స్థానంలో డెన్నిస్ ఫ్రాన్సిస్ స్థానంలో మరి ఒక ఐక్యరాజ్య సమితికి 79 అధ్యక్షుడిగా సెప్టెంబర్ 2024 నుండి ఆగస్ట్ 2025 వరకు 1 ఇయర్ కాలానికి పనిచేయబోతున్నారు. ఎవరండి వీరు? పెలమోన్ యాంగ్. సో మరి కామరూన్ దేశానికి చెందినవారు. కామరూన్ ఈసారి బాగా న్యూస్లో ఉందండి. 2024లో ఒక వైవిధ్యమైనటువంటి ఒక ఒప్పందం ఏదైతే ఉందో బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ గురించి వచ్చినటువంటి ఒప్పందం నగోయా ప్రోటోకాల్ అంటారు. నగోయా ప్రోటోకాల్ పైన సంతకం చేసినటువంటి దేశంగా కామరూన్ దేశం వార్తలో ఉంది. 2024 జనవరిలో ప్రపంచంలో తొలిసారిగా మలేరియా టీకాని తమ ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి తొలి దేశం కూడా కామరూన్ ఉంది. సో మా కామరూన్ దేశ రాజధాని వచ్చేసి యౌండే. మరి 2024లోనే ఫిబ్రవరిలోనే ఈ యౌండేలో 11 దేశాలు కలిసి ఈ యొక్క మలేరియాని ఎలా నిర్మూలించాలని చెప్పేసి ఒక సంబంధించిన తీర్మానం చేయడం జరిగింది. దీన్ని మనం యౌండే డిక్లరేషన్ అని చెప్పేసి అంటామండి. యౌండే డిక్లరేషన్ దేని గురించి చెప్తుందంటే మలేరియా నిర్మూలన గురించి దేశాలు చేసినటువంటి ఒక ప్రతిజ్ఞగా చెప్తుందన్నమాట. అలా మనం ఒక లింకుడుగా కొన్ని విషయాలు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనకి జూన్ 13, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.